హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ టెక్నికల్స్. ఈరోజు మన వీడియోలో జేబ్రానిక్ సంబంధించినటువంటి డ్యూక్ బార్ ఏదైతే ఉందో 9400 మోడల్ అనమాట. ఇది రిపేర్కి వచ్చింది మన దగ్గరికి. దీంట్లో మనకు ఉన్నటువంటి ఆప్షన్లు ఏంటి, ఏమేం పార్ట్లు ఉంటాయి, ఆ బోర్డులో ఉండేటువంటి సెక్షన్లు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది ఇచ్చినటువంటి సబ్ ఆఫర్ అనమాట. జేబ్రానిక్స్ అనేటువంటిది కనిపిస్తుంది మీకు. దీంట్లో మనకి ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. పెన్ డ్రైవ్ దగ్గర పెన్ డ్రైవ్ ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. ఈ పైన వచ్చేటప్పటికి పవర్ బటన్, వాల్యూమ్ మైనస్, వాల్యూమ్ ప్లస్, అలాగే ఇన్పుట్ సంబంధించినటువంటి ఒక బటన్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. దీని మోడల్ నెంబర్ ఒకసారి మనం చూద్దాము. బ్యాక్ సైడ్కి వెళ్దాము. ఒకసారి బ్యాక్ సైడ్ మనకు చూసేటప్పటికి ఏమేమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, జేబ్రానిక్స్ 5.1 సౌండ్ బార్ డ్యూక్ బార్ అని చెప్పి 9400 ప్రీ డాల్బీ 5.1 అని చెప్పి ఇక్కడ మోడల్ అయితే కనిపిస్తుంది మనకి. ఈ పక్కన ఉన్నటువంటి ఇన్పుట్ డివైస్ చూస్తే మనకి ఇక్కడ ఇన్పుట్లో ఆక్స్ అనేటువంటిది లెఫ్ట్ రైట్ అనేటువంటివి ఉన్నాయి. తర్వాత ఇన్పుట్లో మళ్ళీ ఏఆర్సి అనేటువంటిది హెచ్డిఎంఐ ఒకటి ఉంది, ఆప్టికల్ ఒకటి ఉందన్నమాట. ఈ సెక్షన్ అంతా కూడా ఇన్పుట్, మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ అనమాట. మనం ఏఆర్సి కేబుల్ ద్వారా ఇక్కడ మన ఆక్స్ అని ఇవ్వచ్చు, లేదంటే కనుక ఇక్కడ హెచ్డిఎంఐ ఇవ్వచ్చు, లేదంటే ఆప్టికల్ ద్వారా కూడా ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ కూడా స్పీకర్స్ అవుట్పుట్ అనమాట. స్పీకర్ అవుట్పుట్ కనిపిస్తుంది కదా, స్పీకర్ అవుట్పుట్, ఇవన్నీ కూడా అవుట్పుట్ అనమాట. 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5.1 కదా, ఒక కనెక్షన్ అనేది బయటకు వచ్చే స్పీకర్లు మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి సబ్ ఆఫర్ కనెక్షన్ లోపల ఉంటుంది అనమాట. ఇది దీనికి ఉన్నటువంటిది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉన్నటువంటివి ఎస్ఎల్, ఎస్ఆర్ సెంటర్, నెక్స్ట్ ఎఫ్ఎల్, ఎఫ్ఆర్ అనేటువంటివి కనపడుతున్నాయి మనకి. ఈ కింద ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, ఇది సెంటర్ అనమాట. ఈ మూడు కలిపి ఒకే దాంట్లో వస్తాయి అన్నమాట. ఒకే దాంట్లో మనకి బార్లో వస్తాయి అన్నమాట. ఇవి శాటిలైట్ స్పీకర్స్ బ్యాక్ సైడ్ వస్తాయి అన్నమాట. ఇంకా చూడండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి డాల్బీ ఆడియో అని చెప్పి ఒక బార్ అనేటువంటిది ఇచ్చారు, మనకి కనిపిస్తుంది కదా, జేబ్రానిక్స్ సంబంధించి. దానికి సంబంధించినటువంటి వైర్ ఇది. ఇక్కడ చూడండి, ఈ పిన్లు అనమాట. ఈ కలర్ కూడా ఇచ్చారు దీనికి. ఇక్కడ రెడ్, దీంట్లో ఏమో రెడ్, ఇలా పెట్టాలి దీన్ని, రెడ్ కలరు. అలాగే నెక్స్ట్ ఏమో వైట్ ఉంది, ఇది కూడా ఇలా పెట్టాలి, వైట్ అనేటువంటిది. తర్వాత వచ్చేటడికి ఇక్కడ బ్లూ కలర్ ఒకటి ఉంది, ఇలా అనమాట. లాస్ట్ అట్లా వెనకాల అట్లా కలర్ అనేది ఇవ్వలేదు, కానీ ఇవి మాత్రం ఎందుకంటే సెంటర్ది అలాగే లెఫ్ట్ రైట్ మారకుండా కలర్స్ అనేది ఇచ్చారనమాట. ఇవి రేర్ స్పీకర్లు అనమాట, వెనకాల ఉండేటువంటి స్పీకర్లు, శాటిలైట్ స్పీకర్స్ అంటాం ఇవి అనమాట దీంట్లో ఉన్నటువంటివి. ఇవి మనం ఒకసారి దీన్ని బోర్డు కూడా ఓపెన్ చేసి ఏ సెక్షన్ దేనికి సంబంధించినవి అని ఒకసారి మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి రిమోట్ అనమాట. రిమోట్ ఈ విధంగా ఉంది. ఈ రిమోట్లో ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. ఇన్పుట్ డివైస్ పేరింగ్ ఇచ్చారు ఆప్షను, అంటే బ్లూటూత్కి. నెక్స్ట్ వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్, మధ్యలో పాజు ప్లస్ మ్యూట్ అనేటువంటిది ఇచ్చారు. ఈ పక్కనేమో రివర్సు, ఫార్వర్డు, అలాగే ఈక్యూ బటన్ అనేటువంటిది ఇచ్చారు, ఈక్వలైజరు. నెక్స్ట్ వాల్యూమ్ మైనస్ ప్లస్ అనేటువంటి ఇచ్చారు. ఇది సెట్టింగ్స్ సంబంధించినటువంటి బటన్స్ అనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి కంపెనీ పేరు కూడా కింద చూడండి, జేబ్రానిక్స్ అనేటువంటి కంపెనీ పేరు ఉంది. మ్యాక్సిమం చాలా వరకు మనం ఈ బార్స్ అనేటువంటివి చూస్తే జేబ్రానిక్స్ కానీ బోట్ కానీ ఈ రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి అన్నమాట. ఈ స్పీకర్స్ అనేవి నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రూలు అనేవి చాలా వరకు ఓపెన్ చేశాను, ఒకటి మాత్రం ఇచ్చాను. ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్క్రూ ఓపెన్ చేస్తున్నాను నేను. అంటే ఈ సెక్షన్ అంతా మనం ఓపెన్ చేయాలన్నమాట. ఈ సెక్షన్ అంతా ఓపెన్ చేయాలి. దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాము. కొన్ని స్క్రూలు అయితే నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్క్రూ మాత్రం ఇది ఓపెన్ చేస్తున్నాను నేను. బోర్డు ఓపెన్ చేద్దాం. దీంట్లో 2 బోర్డులు కనపడుతున్నాయి మనకి. చూడండి ఫ్రెండ్స్, 2 బోర్డులు ఉన్నాయి. ఒకటి మెయిన్ బోర్డు, యాంప్లిఫైర్ బోర్డు, ఒకటి ఎస్ఎంపిఎస్ అనేటువంటిది ఉందన్నమాట ఇక్కడ.
ఇది కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను నేను. దీనికి సంబంధించిన స్క్రూలు కూడా ఓపెన్ చేసి మనం దీన్ని చూద్దాం. అసలు ఏ కనెక్షన్ ఏమేంటి అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దీంట్లో ట్రాన్స్ఫార్మర్ కాకుండా ఎస్ఎంపిఎస్ ఉంటుందన్నమాట. ఈ స్క్రూలన్నీ ఓపెన్ చేసాం కాబట్టి బోర్డు ఇలా ఓపెన్ అయింది మనకి. ఫస్ట్ మనం బోర్డు ఓపెన్ చేద్దాం. దీని నుంచి జాక్ అనేది ఓపెన్ చేస్తే ఇది ఎస్ఎంపిఎస్ విడిగా వచ్చేద్ది అనమాట మనకి. చూసారు కదా, ఇది ఎస్ఎంపిఎస్. ఇది ఈ పవర్ సెక్షన్ అంతా దీంట్లోంచి వెళ్తుంది మనకి. దీంట్లో మనకి 4 వైర్లు కనపడుతున్నాయి అవుట్పుట్లో, 4 వైర్లు. మీరు అక్కడే వోల్టేజ్లు చూసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వోల్టేజ్లు చూసుకుంటే 24 వోల్ట్స్, 24 వోల్ట్స్, గ్రౌండ్. అంటే దీంట్లో మనకి 4 వైర్లు కనపడుతున్నాయి కదా. ఈ 4 వైర్లలోనూ ఈ రెడ్ వైర్లు రెండాట్లకి 24 వోల్ట్స్ వస్తుంది అనమాట. ఏమో 2 గ్రౌండ్లు, 2 24లు అనమాట. ఇది ఇంకే విధమైన వోల్టేజ్లు అనేవి లేవు దీంట్లోనూ. ఏదైనా పవర్ సెక్షన్ సంబంధించి ఏదైనా కంప్లైంట్ వస్తే మనం ఈ సెక్షన్ మాత్రమే చూసుకోవాలన్నమాట. ఇది చిన్న సర్క్యూట్ బోర్డు అనమాట. ఇది 24 వోల్ట్స్ సంబంధించినటువంటి సర్క్యూట్ బోర్డు. ఇది ఇక్కడ సప్లైలు ఎన్ని వస్తున్నాయి మనకి, 24లు 2, అలాగే గ్రౌండ్లు 2 వచ్చినాయి అనమాట. దీనికి సంబంధించిన జాక్ ఇక్కడ మెయిన్ ఫిల్టర్ ఉంటుంది. మెయిన్ ఫిల్టర్, పెద్ద ఫిల్టర్ ఉంటుంది చూడండి. ఈ బోర్డులో పెద్ద ఫిల్టర్ ఎక్కడన్నా ఉందా? లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ కనెక్షన్ మెయిన్ ఫిల్టర్ దగ్గర ఈ యొక్క పవర్ సప్లై కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఈ లోపల బోర్డు అనేది ఎలా ఉంటుంది. ఇది దీంట్లో ఏమేమి ఉంటాయి మనకి అంటే కనుక, ఇక్కడ 3 ఐసీలు మనకు కనపడుతున్నాయి, పెద్ద ఐసీలు. ఇవి మనకు సంబంధించినటువంటి అవుట్పుట్కి సంబంధించినటువంటి ఐసీలు అనమాట. దీంట్లో మనకి ఇక్కడ కనపడేది ప్రాసెసర్. మనకి ఇదంతా కూడా సాఫ్ట్వేర్ కానీ అన్నీ ఉండేటువంటి ప్రాసెసర్ అది. ఇక చిన్న ఐసీ కనపడుతుంది, అది ఆడియో అనమాట, ఆడియోది అది. ఇక్కడ ఇంకో చిన్న ఐసీ కనపడుతుంది చూడండి మనకి. అదేంటంటే వోల్టేజ్ కన్వర్టర్ అనమాట. అది 8 వోల్ట్స్ నుంచి 28 వోల్టేజ్ వరకు మనకి బక్ కన్వర్టర్ అంటాం కదా, అటువంటిది అనమాట. ఇది బక్ బూస్ట్ కన్వర్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఐసీ కనపడుతుంది చిన్నది ఇక్కడ మనకి. ఇదేంటంటే మనకి బ్లూటూత్ సంబంధించింది అనమాట. ఇదేంటంటే బ్లూటూత్ సంబంధించింది ఈ సెక్షన్ అంతా. చూసారు కదా, ఇక్కడ లోపల నుంచి వచ్చినటువంటి వైర్లు మనకి సెక్షన్లు ఎన్ని వచ్చినాయి? ఇది 1, ఇది 2, ఇది 3 వచ్చినాయి. ఈ 3 ఏంటి అంటే కనుక, ఒకటి సబ్ వూఫర్ అనమాట. ఇది సబ్ వూఫర్ అనమాట. రెడ్ బ్లాక్లో ఉండేటువంటిది మనకి. ఇదేంటంటే సబ్ వూఫర్ సెక్షన్. ఈ సబ్ వూఫర్ సెక్షన్ తీసేయగానే మనకి ఇది సబ్ వూఫర్ 2 వైర్లు వస్తాయి అనుకున్నాం కదా మనకి. ఇది సబ్ వూఫర్. ఇది దీంట్లో మనకి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. పవర్ కేబుల్ పక్కనే ఈ సబ్ వూఫర్ కనెక్షన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇది చూసుకోండి మీరు. నెక్స్ట్ ఈ 5 బయటకు వచ్చేటువంటి 5 స్పీకర్లు అనమాట. ఇవి బయటకు వచ్చేటువంటి 5 స్పీకర్లు ఇవి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకో 2 పిన్లు కనపడుతున్నాయి కదా మనకి. మీకు తెలియకపోతే దీని వెనకాల మనకి రాసి ఉంటాయి అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ మనం చూస్తే ఇక్కడ రాసి ఉంటాయి. ఆ పిన్నులు ఏంటనేది మీకు తెలియడానికి రాసి ఉంటాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు కనపడేటప్పటికి ఇక్కడ 5 వోల్ట్స్ డిపి కీ అనేటువంటిది కనపడుతుంది. ఇక్కడ 5 వోల్ట్స్ ఎదర యూఎస్బి సెక్షన్ అయ్యి ఉంటుంది కదా మనకి ప్యానల్. దానికి సంబంధించినటువంటి ఇన్పుట్లు, అవుట్పుట్లు, రిమోట్ సంబంధించినటువంటి సెన్సారు, అలాగే ఆ యూఎస్బి సంబంధించినటువంటి ఇన్పుట్, అవుట్పుట్లు అన్నీ కూడా 2 ఉంటాయి అన్నమాట. ఇదేమో పవర్ సెక్షన్ వచ్చింది మనకి. దీంట్లోని ఈ ఇన్పుట్, ప్రియాంప్ సంబంధించినటువంటి ఇన్పుట్, అవుట్పుట్లు అనమాట. ఇది ఒక కనెక్షన్, అది ఇంకో కనెక్షన్ అదనమాట. 2 అర్థమైంది కదా. ఒక వైర్ ఏమో మనకి 5 వోల్ట్స్ రిమోట్ సెక్షన్ సంబంధించింది, ఒకటేమో ఇన్ అయితే ఒకటేమో అవుట్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి అక్కడ నుంచి ఆడియో రావడానికి, సెక్షన్ స్విచ్ ఆన్ చేయడానికి అటువంటిది అనమాట. ఇదంతా ఒకటేమో సబ్ వూఫర్ కనెక్షన్ కావాలి కదా మనకి. ఇది సబ్ వూఫర్ అనమాట. 2 వైర్లు ఉన్నాయి చూడండి. ఇది దీంట్లో ఆల్రెడీ బాక్స్ ఉంటుంది కదా మనకి, పెద్ద దాంట్లో మనకి సబ్ వూఫర్ ఉంటుంది కదా, అదనమాట. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఈ సెక్షన్లో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. దీంట్లో ఇక్కడ ఐసీలు కనపడుతున్నాయి కదా. ఈ ఐసీ అనేది ఒక్కో ఐసీ 2 వాటికి సంబంధించింది అనమాట. బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా,
ఈ రెండాటికి సంబంధించి ఈ ఐసీ అనమాట. నెక్స్ట్ రెండాటికి ఇది, నెక్స్ట్ రెండాటికి ఇది. నెక్స్ట్ రెండంటే ఏంటిది, సబ్ ఆఫర్కి ఒక స్పీకర్కి, అంటే ఈ రెడ్ ప్లస్ ఈ పక్కన ఉన్నటువంటి సబ్ ఆఫర్కి ఈ ఐసీ పనిచేస్తుంది అనమాట. ఒకవేళ మీకు సెక్షన్ వైజ్ ఏమైనా తేడా వస్తే కనుక రెండాటికి కలిపి ఒక ఐసీ పనిచేస్తుంది అనమాట. ఏదన్నా సెక్షన్ వైజ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ఐసీ అనేది రిమూవ్ చేసుకుని మళ్ళీ ఐసీ వేసుకోవాలి. ఈ ఐసీలు అనేవి దొరుకుతాయి, కానీ ఏంటంటే వేసేటప్పుడు చాలా కాంప్లికేటెడ్ అనమాట. ఎందుకంటే చాలా దగ్గరగా పిన్స్ అనేటువంటి దగ్గరగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా తీయాలి, చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. ఎక్కువ పిన్స్ దగ్గరగా 48 పిన్స్ దాకా ఉంటాయి అన్నమాట ఇవి. అంచేత ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తీయాలి. తీసేటప్పుడు మళ్ళీ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. బ్లోయర్ మీద అయితే మనకి కొంచెం ఈజీ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇది దీనికి సంబంధించినటువంటి సెక్షన్ అనమాట. ఇది మెయిన్ ఈ బోర్డులో ఉన్నటువంటి కెపాసిటర్. మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, మనకి 1000 mF అలాగే 35 volts కెపాసిటర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో మనకి ఇక్కడ ఇది సంబంధించి ఆడియో సెక్షన్ అనమాట. ఇది మనకి సాఫ్ట్వేర్ సంబంధించి రిమోట్ మొత్తం అన్ని సెక్షన్ అంతా పనిచేయడానికి సాఫ్ట్వేర్ సెక్షన్ అంటది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదేమో బూస్ట్ కన్వర్టర్ ఐసీ అనమాట. ఇది వోల్టేజ్ సంబంధించినటువంటి ఐసీ. ఇది ఇక్కడ ఉన్నటువంటిదేమో బ్లూటూత్కి సంబంధించినటువంటి ఐసీ అనమాట. ఈ సెక్షన్ వైజ్ చూసుకోవచ్చు. దీంట్లో ఏమేమి ఉంటాయి, మనకి ప్రీ యాంప్ ఉంటుంది. ప్రీ యాంప్ నుంచి యాంప్లిఫైయర్కి మనకి సప్లై అనేటువంటిది వెళ్తుంది అనమాట. ఇదంతా ప్రీ యాంప్. నెక్స్ట్ ఏమో సాఫ్ట్వేర్ సెక్షను, అలాగే వోల్టేజ్ సెక్షన్, ఇదంతా కూడా దీంట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అంతా కూడా యాంప్లిఫైయర్ సెక్షన్లోకి ఇది వెళ్తుంది అనమాట. దీంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే కనుక మొత్తం సెట్ అనేటువంటిది ఆన్ అవ్వదు. ఈ బోర్డులు అనేటువంటివి బయట దొరకటం కొంచెం కష్టమే. మనం చేసుకోవాలంటే కనుక చాలా జాగ్రత్తగా మనకి కొంచెం ఐడియా అనేటువంటిది ఉండాలి వర్క్ చేయాలంటే కనుక. ఎందుకంటే దేంట్లో షార్టేజ్ ఉన్నా మొత్తం అంతా కూడా ఆగిపోద్ది అనమాట. అది ప్రీ యాంప్లో షార్టేజ్ ఉన్నా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యాంప్లో షార్టేజ్ ఉన్నా, ఐసీ ఏదైనా పాడైనా మొత్తం అంతా కూడా ఇది ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇదంతా కూడా ఆగిపోవడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాలి. ఇది దీంట్లో ఉన్నటువంటి బోర్డుకి సంబంధించినటువంటి ఐసీలు, వాటికి సంబంధించినటువంటి విషయాలు అనమాట. వీటిని మనం ఏదైనా రిపేర్ చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా సెక్షన్ వైజ్ మనం జాగ్రత్తగా రిపేర్ చేసుకుంటే అన్నీ అయితే అవ్వవు, కానీ కొంతవరకు మనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదనమాట. లేదంటే దీన్ని ఏం చేయాలంటే మనం ఏదైనా వేరే బోర్డులు వేసుకుని మనం మాడిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే కాస్ట్ అనేటువంటిది ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక మనం వేరే బోర్డులు వేసుకుని వీటిని మాడిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటిది. దీంట్లో మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్స్ అనేటువంటి కనపడుతున్నాయి. ఈ ట్రాన్సిస్టర్లో మనకి వోల్టేజ్లు 3.3 వచ్చేటువంటివి 5 volts ఇస్తే అటువంటి ట్రాన్సిస్టర్లు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ఇక ఈ సెక్షన్లో ఉండేటువంటివి ఇవన్నీ కూడా. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వెళ్దాం మనం. బ్యాక్ సైడ్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ మనకి కొన్ని హీట్ సింక్లు అనేటువంటివి కనపడుతున్నాయి అన్నమాట. ఈ హీట్ సింక్లు దేని అంటే ఇవి బ్యాక్ సైడ్ ఏమీ పార్ట్స్ ఏమి ఉండవు, బ్యాక్ సైడ్ ఏమీ ఉండవు. ఎందుకంటే ఇది ఎస్ఎండి బోర్డు కాబట్టి బ్యాక్ సైడ్ పార్ట్ ఉండదు. కానీ మరి దేనికి హీట్ సింక్ అంటే ఎదర ఉన్నటువంటి ఈ ఐసీ ఉంది కదా, ఎదర ఉన్నటువంటి ఐసీకి హీట్ సింక్ బ్యాక్ సైడ్ ఇచ్చాడు అనమాట. దీని కింద ఏముండదు, దీని కింద అంతా గొల్ల ఏముండదు. ఇది ఇక్కడ ఎత్తికాడు చూడండి, ఇక్కడ సోల్డరింగ్ పెట్టి ఎత్తికాడు కదా, ఇక్కడ నుంచి హీట్ తీసుకుంటుంది అనమాట ఈ సింక్ అంతా. ఇది ఇంకో ఐసీది. ఇది ఇక్కడ ఎన్నో ఐసీలు ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి కదా. ఈ 3 ఐసీలకు సంబంధించినటువంటి హీట్ సింక్లు అనమాట బ్యాక్ సైడ్ ఇవి. దీని కింద పార్ట్లు ఏమీ ఉండవు అనమాట. గుర్తుపెట్టుకోండి, బ్యాక్ సైడ్ ఇక్కడ పార్ట్లు ఏమి ఉండవు. ఈ కనెక్షన్ సంబంధించి ఏది ఎంత వోల్టేజ్ వస్తుంది ఏంటనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. ఎదరకు సంబంధించినటువంటి జాకులకు సంబంధించినటువంటి కనెక్షన్స్ అనమాట. ఇది దీనికి సంబంధించింది. మీకు మ్యాక్సిమం మనం చూస్తే బోట్ కంపెనీలోను అలాగే మనకి జెబ్రానిక్స్లోను కూడా సేమ్ బోర్డ్స్ అనేటువంటివి మ్యాక్సిమం కొన్ని మోడల్స్లో అయితే ఉంటాయన్నమాట. వీటిని మనం జాగ్రత్తగా రిపేర్ చేసుకుంటూ మనకి ఏదైనా డౌట్ వస్తే కనుక నెట్లోనే సెర్చ్ చేసుకుంటూ వీటిని ఫాలో అవుతూ మనం ఎదరికి వెళ్ళాలి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, అసలు దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, ఏ పార్ట్ దేనికి సంబంధించింది, ఏ సెక్షన్ దేనిది అనేటువంటిది మనకి ఎస్ఎంపిఎస్ ఎలా ఉంటుంది, ఎంత వోల్టేజ్ వస్తుంది ఏంటి అనేటువంటిది నేను చూపించాను. ఇక్కడ ఎస్ఎంపిఎస్లో డైరెక్ట్గా మనం 24 వోల్టేజ్లు డైరెక్ట్గా చెక్ చేసేయచ్చు. దీనికి స్విచ్ ఆన్ ఆఫ్ అనేవి ఉండదు, డైరెక్ట్గా మనం ప్లగ్లో పెట్టగానే ఇక్కడ 24 volts డైరెక్ట్ వచ్చేద్ది అనమాట. అంటే కొన్ని సిస్టాల్లో ఎలా ఉంటుందంటే ఆన్ చేస్తే కానీ ఇక్కడ రాదనమాట ఎస్ఎంపిఎస్లో.
అటువంటి సెక్షన్ ఏం లేదు. ఇది డైరెక్ట్గా మనం విడిగా కూడా మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. విడిగా కూడా మల్టీమీటర్ ద్వారా డీసీ పవర్ సప్లై ఈ 24 వోల్ట్స్ అనేది మనం డైరెక్ట్గా విడిగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చెక్ చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటిది ఇది. ఇలా ఉండటం వల్ల ఏంటంటే మనకి మిగతాది ఏదైనా కంప్లైంట్ ఉన్నా సెక్షన్ వారీగా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అటువంటి పవర్ సప్లైది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో ఆ పార్ట్లు ఏమైనా పోయినా మన ఎస్ఎంపిఎస్లో ఇవి దొరుకుతాయి మనకి. ఈ బోర్డులో కూడా దొరుకుతాయి, కాదంటే కొంచెం కాస్ట్ దూరం నుంచి రావాల్సి ఉంటుంది అనమాట. మనం వేసినా కానీ అది 100% వర్కౌట్ అవుతుంది అనేటువంటిది నమ్మకం అయితే ఉండదన్నమాట. అది వేసుకుంటే కానీ తెలియదు మనకు ఆ విషయం. అంచేత ఇది టైం అనేటువంటిది ఎక్కువ తీసుకుంటుంది. ఇటువంటి బాగు చేయడానికి మనకి టైం అనేటువంటిది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఆ పార్ట్ వచ్చే వరకు ఆగాలి, వేసిన తర్వాత కానీ నెక్స్ట్ సెక్షన్ ఏంటి అనేది మనకు తెలియదు. అంచేత మనకి టైం అనేటువంటిది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఎవరైనా కస్టమర్ మనకి వెంటనే ఇచ్చేయాలంటే కనుక ఇది మనకి వెంటనే అయితే మాత్రం అవ్వు అనమాట ఈ సెట్స్ అనేటువంటివి. ఇది మనకి దీంట్లో ఉన్నటువంటి విషయం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను కొంత అవగాహన అనేటువంటిది బోర్డు ద్వారా మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.